ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం టీవీ ఉంది మన కోసం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రెసెంట్ నేను రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ దగ్గర ఓ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాను. జనాలు నిజంగా లిటరలీ ఓ 3-4 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడే గేట్స్ అయితే ఓపెన్ చేశారు. నిజంగా మన నిత్యావసరాలు అనేది నిలిచిపోతే ఎంత ప్రాబ్లం ఉంటుందో లేదో తెలియదు, కానీ పెట్రోల్ అనేది గనక నిలిచిపోతే, వేయడం ఆపేస్తే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే మన ఇంట్లో పాలు రావాలన్నా, పెరుగు రావాలన్నా, మన ఇంట్లో రైస్ రావాలన్నా సరే, ఆ సరుకులు రావాలంటే వెహికల్ రావాలి. ఆ వెహికల్ ట్రావెల్ చేయడానికి డెఫినెట్ గా ఫ్యూయల్ అనేది అంతే ఇంపార్టెంట్. బట్ ఇక్కడ చూసుకుంటే నిజంగా కొన్ని గొడవలు కూడా జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. ఎందుకనంటే చాలా మంది పేషెన్స్ అనేది పోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 5-6 గంటల నుంచి ఇక్కడ ట్రావెలింగ్ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఏదైతే అంబులెన్స్ అనేది ఉందో అది నిజంగా పొద్దున్న నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారంట. సో ఆయన టయానికి వెళ్ళక 2 పేషెంట్స్ కూడా చనిపోయారని చెప్పేసి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ డ్రైవర్ చెప్పడం జరిగింది. నిజంగా ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక ఎక్కడో యుద్ధం జరుగుతూ ఉంటే వేరే దేశాల్లో, నిజంగా మన దగ్గర కూడా నిజంగా ఏమో యుద్ధం జరుగుతుందా లేదా ఆ ఇంపాక్ట్ మన వరకు వస్తుందా అనేది కళ్ళకు కట్టినట్టు క్లియర్ గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అసలు కొంతమందితో మనం మాట్లాడడానికి ట్రై చేద్దాము. అసలు పెట్రోల్ రేట్ ఎంత పెరిగింది, అసలు ఏం జరుగుతుంది, వాళ్ళకి అసలు నిజంగా విషయం తెలుసా లేదా, ఇంకా ఫర్దర్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, జనాలు అసలు ఎందుకు పానిక్ అవుతున్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. గవర్నమెంట్ ఏమో అసలు ప్రాబ్లమే లేదు అంటుంది, ఎక్కడో యుద్ధం జరిగితే మనకేంటి అంటుంది. కానీ ఇక్కడ చూస్తే బంకుల దగ్గర లైన్స్ నిండిపోతూ ఉన్నాయి. అసలు ఏమనుకుంటున్నారు, పెట్రోల్ ఎందుకు ఇంత రేట్స్ పెరుగుతున్నాయి అంటారు? మీకు ఏమైనా ఐడియా ఉందంటారా? ఐడియా అంటే ఏమి లేదమ్మా. ఫస్ట్ ఈ యుద్ధాలు ఏదో ట్రంప్ చేసిన విధానానికి మొత్తం అన్ని యుద్ధాలకి అన్ని దేశాలకి కంపు అయిపోయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు చేసుకుంటున్నారు. అది ఏమైందంటే మన దేశానికి ఎఫెక్ట్ పడుతుంది. దీనికి మోడీ ఏం చేస్తాడు? మోడీ ట్రంప్ ని అరికట్టలేడు కదా. ట్రంప్ ని ఎంతవరకు అరికడతాడు, కట్టాడు, వాడు వెళ్ళలే. ఇప్పుడు ఏమైంది, యుద్ధాలు ఇరాన్ వాళ్ళు వీళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు వీళ్ళు వేసేసుకోవడం వల్ల మనకి ఈ దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఏది ఏమైనా సరే ఇక్కడ మనకి ఇది ఆల్రెడీ ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది మోడీ వీళ్ళ దేశ ప్రధానికి. కానీ మనకి నిత్యావసరం మొన్న గ్యాస్ అన్నారు, ఇప్పుడేమో పెట్రోల్ వచ్చింది. దీన్ని ముందే వాళ్ళు ఊహించి వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా మనకి స్టాక్ పెట్టాలి. పబ్లిక్ ని ఇలాగ సఫర్ చేయకూడదు. నేను 10:30కి వచ్చి ఇక్కడ నేను వెయిటింగ్ చేస్తున్నా, లైన్ లో ఉంటే 1 అవర్ పడుతున్న ట్యాంక్ రావడానికి. నేను అర్జెంట్ మణికొండ వెళ్ళాలి. ఏం చేస్తున్నా, బండిలో పెట్రోల్ లేదు. ఇక్కడ కూర్చొని టైం పాస్ చేస్తున్నాను. ఎంత అయింది, ఇప్పుడు ఎంత అవ్వబోతుందని మీకు ఐడియా ఉందా అంకుల్? ప్రైస్ ది సమస్య లేదు, ఇక్కడ టైం కదా మెయిన్. టైం ప్లస్ మనీ రెండు. ఇప్పుడు మనీ సెకండరీ థింగ్, ఫస్ట్ అండ్ మనీ టైం కదా. నేను వెళ్ళాలి, అక్కడ ఏం చెప్పాలి, నేను నిన్న కొట్టించుకుందాం అనుకున్నా, కుదరలేదు సమ్ రీజన్స్ వల్ల. ఈ రోజు సడన్ గా ఈ పరిస్థితి వస్తే మనకు కూడా తెలియదు కదా. ఇప్పుడు మనకు తెలియదనే వాళ్ళకు కూడా తెలియదు కదా. సో వాళ్ళకి తెలిసి ఉంటది కదా. అది ఏంటంటే కొంచెం అర్థం చేసుకుని మనకి ఈ కూడాలు కానీ సఫర్ చేయకుండా గవర్నమెంట్ గానీ, ఇటు స్టేట్ గవర్నమెంట్ గానీ, సెంట్రల్ గవర్నమెంట్ గానీ ముందే వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి. ఏదైనా ఒక క్రైమ్ జరిగింది అనుకో, వాళ్ళకి ఏం చెప్తారు, మాకు ముందే ఇన్ఫర్మేషన్ ఉందని చెప్తారు. మరి దీనికి ఎందుకు ఉండాలి, నిత్యావసరం ఎందుకు ఉండాలి? ఉంటాయి కదా, నిత్యావసరం వాటర్, గ్యాస్, పెట్రోల్ అనేది కదా మెయిన్ మనకు కావాల్సింది. మరి దానికి ఎందుకు వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉండదు? ఉంటది. కాకపోతే ఏంటంటే వాళ్ళు చూద్దాం చేద్దాం అని అంటారు, కానీ మధ్యలో పబ్లిక్ సఫర్ అవుతారు. సో మనం చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటిది లేకుండా కొంచెం అడ్వాన్స్ గా ఈ నిత్యావసర సరుకులకి సరే ఇది అయింది, రేపు పొద్దున పప్పు ధాన్యాలు వస్తుంది, దానికి కూడా ప్రికాషన్ తీసుకొని ముందుగా మనకి చేస్తే బాగుంటుంది. రైట్. మీ పేరండి? నా పేరు మహమ్మద్ ఉస్మాన్. మహమ్మద్ ఉస్మాన్ గారు, డ్రమ్ ఎందుకు పట్టుకొచ్చారు పెట్రోల్ బంక్ దగ్గరికి? డీజిల్ అయిపోయింది, బండిలో ఆగిపోయింది. ఏం చేయాలా ఇప్పుడు? గవర్నమెంట్ కి ఏం చెప్పాలా? డబ్బులు లేవు, వేరే దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఫుల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలా చెప్పాలి? ఏం గవర్నమెంట్ కి? ఎంతసేపటి నుంచి ఉన్నారు లైన్ లో? 1:30 అయిపోయింది. 1:30 అయింది. సో అంటే ఇంకేమైనా ఫర్దర్ గా ఫ్యూచర్ గా ప్రాబ్లం వస్తుందని సేఫ్టీయా? సేఫ్టీ చేయాలా కదా, మళ్ళీ దానికోసం ఫుల్ బ్యారెల్ చూడండి మీరు, ఫుల్ బ్యారెల్ ఇప్పుడు ఫుల్ తీసుకొని పెట్టాలా. ఇంకా ఎన్ని రోజు చేస్తారు తెలియదు వాళ్ళు. ఓకే, ఏమన్నా మొన్న వరకు గ్యాస్ ప్రాబ్లం అయింది, ఇప్పుడు పెట్రోల్ అయింది. ఇంకా ఫర్దర్ గా ఏమన్నా మన తినేటి వాటిలో కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారా? ఆల్రెడీ వచ్చింది. నూనె ప్యాకెట్ కి కూడా 160 రూపీస్ ఎంఆర్పి ఉంది, 180 రూపీస్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, సో ఏం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్ కి? గవర్నమెంట్ కి ఇరాన్ తోని కాంప్రమైజ్ చేసుకుని చేయాలా ఇప్పుడు. సో లేదంటే జనాలు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. చూడు
వాళ్ళు మొత్తం స్విగ్గీ వాళ్ళు మొత్తం వచ్చి నిలబట్టినారు. ఓకే, చెప్పాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మన పనులు ఎంత అయితే అవసరమో అలానే మనిషి యొక్క ఆరోగ్యం కూడా అంతే అవసరం అంటూ ఉంటారు. నిజంగా ఈరోజు చాలా మంది ఇక్కడ పెట్రోల్ కోసం గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. ఒక అంబులెన్స్ డ్రైవర్ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి ఒకవేళ అందులో పెట్రోల్ లేకపోతే ఓ మనిషిని నిజంగా సమయానికి ఎలా హాస్పిటల్కి చేర్చగలరు, ఆయన కూడా ఇక్కడ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సో మీరు చెప్పండి. సో ఇక్కడ ఇంతమంది వెయిట్ చేయడం ఒక ఎత్తు అయితే, మీరు వెయిట్ చేస్తుంటే కూడా నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. పేషెంట్ల ప్రాణాలు కాపాడడం కాపాడాలి, వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫ్యూల్ లేదు వెహికల్ లో. మార్నింగ్ నుంచి రెండు సీరియస్ కేసులో చనిపోయారు, 2 పేషెంట్లు చనిపోయారు. దాని గురించి చాలా బాధ అనిపిస్తుంది. మాది రెడ్ హెల్త్ ఇది అంబులెన్స్. పొద్దున్న వచ్చిన 10 గంటల నుంచి ఇక్కడనే వెయిట్ చేస్తున్నా. నేను వెళ్ళినందుకు 2 పేషెంట్లు అంటే టైం కి చేరుకోలేము, ఫ్యూల్ లేదు కదా మనకి. కానీ పబ్లిక్ ఎందుకు ఇట్లా అవుతుందో ప్యానిక్ అర్థం కావట్లేదు. ఫ్యూల్ వస్తుంది కదా, ఎందుకు టెన్షన్ పడతారో అందరూ అర్థం కావట్లేదు. అంటే అవసరాలు అనేది మనిషి టైం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఒకవేళ నిజంగా ఫ్యూయల్ ఖర్చు ఇంకా ఎక్కువ అయిపోయి లేదు అని అంటే ప్రాబ్లం ఎక్కువ అయిపోతే వాట్ ద సిచ్యువేషన్, మీరేం గవర్నమెంట్ చెప్పాలి అనుకుంటున్నారు? మేమేం చెప్పగలుగుతామండి, ప్రస్తుతానికి అయితే పేషెంట్లు కదా మనకి ఇంపార్టెంట్. మనుషుల ప్రాణాలు ఇంపార్టెంట్. కొంచెం పబ్లిక్ ఆపొచ్చు కానీ పేషెంట్ల ప్రాణాలు ఆపలేం కదా. మనం ఏం చేయగలుగుతాం? People are using cans and bottles to capture the petrol. That will obviously, impact the people are getting affected about all these things. I think government should take precaution on this. They should not allow bottles to capture. Bottles and cans. Then obviously people will have the proper petrol. So I request petrol pump people they should not allow bottles and cans for everyone. Thank you. అంకుల్ ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు లైన్ లో? గంట నుంచి వెయిట్ చేస్తున్నాం. అసలు గేట్ తెరవట్లేదు, ఏంది చెప్పట్లేదు, అసలు ఇన్ఫర్మేషన్ లేదు. ఆఫీస్ మీరు ట్రావెలింగ్ చేసేది ఇక్కడ బంజారాల్స్ నుంచి. బంజారాల్స్ నుంచి ఇబ్బంది అవుతుంది చాలా. ఇల్లేమో ఈసీఎల్ దగ్గర నుంచి. ఓకే, ఎంతసేపటి నుంచి లైన్ లో ఉన్నారు? చాలా పొద్దుగాల 7 గంటలకు వచ్చినా మేడం. టిఫిన్ చేసాము ఇక్కడనే పక్కన. ఇలా డీజిల్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇలా అయితే సామాన్య ప్రజలు ఎలా బతకాలి? మాకు ట్రాక్టర్ ఉంది, కంప్రెసర్ బండి, మేము ఒడ్రకులు వస్తున్నాం. రెక్కాడితే కానీ డొక్కాలని పరిస్థితిలో ఉన్నాము. ఇలా అయితే ఏ విధంగా బతకాలం? ప్రజలు ఇప్పటికైనా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ బైక్ దారులే కానీ కార్లు వాళ్ళే కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్య తీసుకొని తగినంత డీజిల్ పెట్రోల్ నిల్వలు ఉంచవలసిందిగా కోరుతున్నాం మేడం. అంటే ఉన్నా గానీ ఏదో సమస్యను క్రియేట్ చేసి ఎక్కువ రేట్లు పెంచుతున్నారు అనే వార్త కూడా ఇప్పుడు చాలా మంది మాట్లాడారు. అవును మేడం, టీవీ న్యూస్ లలో అలా ఏమని లేదా, అలా ఆ విధంగా అనేది ఏం లేదని అంటున్నారు. కానీ చాలా జనాలు సోషల్ మీడియాలో వచ్చే దాన్ని బట్టి అవుతున్నారు. ఇప్పుడు మాకు ఎమర్జెన్సీ వర్క్ నడుస్తుంది, రాక్ కటింగ్ వర్క్ చేస్తాం మేము. సెల్లార్ తీస్తాం అన్నమాట. మట్టి మిషన్లు ఉన్నాయి మనకి 2. ఆ విధంగా దానికి సరిపడా డీజిల్ లేదు. ఇప్పుడు వర్క్ అయిపోయింది. ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళు వస్తారు, అవసరం లేని వాళ్ళు వస్తారు. కాబట్టి ఆ విధంగా అందరికి ఎటు కాకుండా సరిపోతుంది డీజిల్. ఆ విధంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి? ఇక్కడికైనా కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకొని తగినంత డీజిల్ పెట్రోల్ బంకులలో నిల్వ ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మేడం. ఓకే, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు లైన్ లో? గంట నుంచి. ఓకే, ఎంత టైం పడుతుందో తెలియదు. సో అంటే నార్మల్ గా ఇరాన్ ఇజ్రాయెల్ కి మధ్య జరుగుతున్న ఈ వార్ వల్ల మనకేం ప్రాబ్లం లేదని గవర్నమెంట్ చెప్పింది. కానీ చూస్తుంటే ఆల్రెడీ గ్యాస్ ఇష్యూ వచ్చింది, పెట్రోల్ ఇష్యూస్ కూడా వచ్చింది. మరి ఏమనుకుంటున్నారు? వాళ్ళకి వచ్చిందో లేదో మనకే చాలా ప్రాబ్లం అవుతుందమ్మా. అక్కడెక్కడో జరుగుతుంది, ఇక్కడ రాదు అని లేదు మనకు తెలియదు, కానీ ఇక్కడైతే చాలా ప్రాబ్లం అవుతుంది. సో అంటే ఇప్పుడు రేట్స్ కూడా అంతే విధంగా పెంచేశారు అంటున్నారు. చాలా మంది ఏంటంటే ఇంతసేపు లైన్ లో ఉన్నాం కదా అని ఫుల్ ట్యాంక్ చేయించుకునే వాళ్ళని చూస్తున్నాము. సో ఆ వెనకాల వచ్చే వాళ్ళకి ఉంటుందో లేదో కూడా తెలియదు. మీరేమనుకుంటున్నారు? ఇంకా ఫర్దర్ ఫ్యూచర్ లో ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు అనుకుంటున్నారు ఈ వార్? అన్నిటికీ ప్రాబ్లం వస్తుంది. పెట్రోల్ కే వస్తే అన్నిటికీ ఇంకా ప్రాబ్లం వస్తుంది. ఇంకేమో ఇది రాకపోతే ఇంకా అన్నిటికీ ప్రాబ్లం వస్తుంది కదా. అన్నిటికీ ప్రాబ్లం వస్తుంది.